పోస్టల్ ఉద్యోగుల 8వ వార్షికోత్సవ మహాసభలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కేంద్రం నందు అనంతపురం డివిజన్ మరియు గుంతకల్ బ్రాంచ్ సంయుక్తంగా 8వ వార్షికోత్సవ మహాసభను ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కావటం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేశవరావు, డివిజనల్ అధ్యక్షుడు రమణారెడ్డి, బ్రాంచ్ అధ్యక్షుడు, అనంతపురం డివిజనల్ సెక్రటరీ కృష్ణయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ చర్చించి వాటిని పరిష్కరించేందుకు సంయుక్త 8వ ద్వైవార్షిక మహాసభను నిర్వహించడం జరిగిందని గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు ప్రధానంగా 8 గంటలు పని కల్పించాలని, డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రూప్ డి లేదా గ్రూప్ ఉద్యోగులుగా పరిగణించి డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించాలని, డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సమానంగా 8వ వేతన కమిటీ పరిధిలోకి జీతభత్యాలు లెక్కించి 60 సంవత్సరాలు పూర్తి చేసిన గ్రామీణ తపాలా వాళ్ళకి అన్ని సౌకర్యాలు, పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని, మినిమం పెన్షన్ 10,000 రూపాయలు మంజూరు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో తాను చర్చించి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని, అదేవిధంగా ఇప్పుడున్న తపాలా ఎస్పీని కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా గ్రామీణ తపాలా ఉద్యోగులకు ఎప్పుడు అండగా ఉంటానని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు మర్రిరెడ్డి, శ్రీనివాసరావు, జమీల్ బాషా, సజ్జన్ రాజు, శ్రీధర్, మురళి, రామకృష్ణ, కృష్ణయ్య యాదవ్, రామ్మోహన్, కేశవరావు, రమణారెడ్డి తదితరులంతా పాల్గొన్నారు. సమయం వెచ్చించినందుకు కూడా కేంద్రం చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. తర్వాత ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా మీరు ఖచ్చితంగా పార్లమెంటు వేదికగా రద్దు చేసి కార్మికులందరికీ కూడా డిమాండ్లను మరి వాళ్లకు సరి అయినటువంటి ప్రతిఫలము, శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మరి ఈ భారతదేశ మరి పౌరులం కనుక మన్నించి అర్థం చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వము ఇక ముందు మీరు రాబోయేటువంటి యొక్క న్యాయమైన పోరాటాలకు మరి పార్శ్వికమైనటువంటి చట్టాలను కూడా వినియోగించొద్దు, ఉపయోగించొద్దు అని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక సబ్స్టిట్యూట్ జీతాలు ఇవ్వమని వచ్చినాయి. మొత్తం మన ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అన్ని ఏవేవి ఉన్నాయో అవన్నీ పరిష్కరించమని వచ్చినాయి. ఖచ్చితంగా ఆర్డర్స్ కూడా వచ్చినాయి, డీజీ ఆఫీస్ నుంచి వచ్చినాయి. ఇప్పటికే దాదాపు 300 మందికి సబ్స్టిట్యూట్ జీతాలు కూడా పడేసినాయి. ఇక కంపాసిటేటివ్ గ్రౌండ్స్ లో 18 మందిని కొత్త ఉద్యోగిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటి ఇప్పుడు కొత్త ఎంపీ వచ్చిన తర్వాత రేపు నెలలో కొత్త ఎంపీ రాబోతున్నారు. మన సంవత్సరాన్ని పూర్తిగా నెరవేరే అవకాశం ఉంది. ఇక నేను చెప్పేది ఏమిటంటే ఒక అనంతపురం జిల్లాలోనే 800 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నాం. సార్ నేను ఒకే విశ్వాసం, ఒకే నమ్మకం నాది. ఎంతో మందిని కలిశాను, వాళ్ళ ద్వారా నాకు న్యాయం జరగలేదు. మీరు న్యాయం చేయగలరన్నటువంటి ఆత్మసాక్షి నాకు కుదిరింది. 3 లక్షల మంది ఉద్యోగులు కూడా మీరే న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అది ఎలా సాధ్యం అనేటువంటిది నేను చెప్తాను. ఈ రోజు ఈ సమావేశానికి ఆహ్వానించాను. ఈ ఆహ్వానించడానికి నేను ఊరిని అనుమతించలేదు. ప్రజానాయకుని ఆహ్వానించడానికి ఊరికే మాత్రం ఊరిని ఆహ్వానించడం లేదు. ఆ ప్రజాప్రతినిధి ద్వారా మన సమస్యను తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కరిస్తారని తెలిసినప్పుడే నేను ఆ దిశగా ప్రయత్నం చేశాను. ఎంతో కష్టపడ్డాను ఆయన కోసం. ఆయన ఈ వేడి మీదకి రప్పించడానికి చాలా కష్టపడ్డాను. ఈ రోజు పెళ్లిళ్ళు ఉన్నాయి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, బయట పనులు ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా మన వాళ్ళు సాధ్యమైన వరకు నేను ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారానే పిలిచాను. అందుకే చాలా తక్కువగా వచ్చినారు. అయినా కూడా ఇంకా ఎక్కువగా వచ్చిండే వాళ్ళు కార్యక్రమాలు ఉన్న ద్వారా రాలేకపోయినారు. ఇప్పుడు కూడా నేను మా ఎంపీ లక్ష్మీనారాయణ గారికి 2 రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఒకటి మన అనంతపురం డివిజన్ లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని, అలాగే ఆల్ ఇండియాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి దృష్టికి ఇప్పుడు మెమోరాండం ద్వారా ఈ సభ ముఖ్య అతిథి మాట్లాడిన తర్వాత నేను అందజేస్తాను. ఖచ్చితంగా నా సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. నా సమస్య పని నేను ఒక మెమోరాండం ఇచ్చాను. మనవన్నీ ఇనేత సమస్య, మనందరికీ మన సమస్య తెలిసినవే. కానీ నేను ఇచ్చేటువంటి మెమోరాండంలో మీరు ఏమేమి అనుకుంటున్నారో మీ మనసులో ఈ వేదికని కూర్చొని వాటన్నింటినీ ఒక అక్షర రూపంలో నేను పొందుపరిచాను, మెమోరాండంగా తయారు చేశాను. ఆ మెమోరాండం ఇచ్చాను. ఖచ్చితంగా ఈసారి వచ్చే పార్లమెంట్ లో నా సమస్యలన్నింటినీ కూడా మరి ఎంపీ లక్ష్మీనారాయణ గారు పార్లమెంటు దృష్టిలో
ఖచ్చితంగా తీసుకొని వచ్చి మా సమస్యను ప్రసంగిస్తారనేటువంటి ఒక దృఢమైన విశ్వాసంతోనే ఈ రోజు ఆ మెమోరాండం తయారు చేసి ఇవ్వగలుగుతున్నాం. ఖచ్చితంగా మనకి 100% నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. గ్రామీణ తపాలా ఉద్యోగులు 3 లక్షల మందిని మరి 8వ వేతన కమిటీ పరిధిలో తీసుకోవాలి అనేటువంటిది మెయిన్ డిమాండ్ అన్నమాట. ఇప్పటి వరకు చాలా మంది చెప్పారు. మరి ఈసారి వచ్చిన తర్వాత చాలా యూనిట్లు దానిపైన లోన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు మంజూరు చేస్తే ప్రజలు లబ్ధి పొందడం, ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతారు. ఇంకొక విషయం మీ దృష్టికి చెప్పదలుచుకుంటున్నాను సార్. ఇక్కడ ఐపీబీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేటువంటిది తపాలా శాఖలో 2016 నుంచి ఓపెన్ అయింది. ఇక్కడ ఒకే ఒక సమస్య, ఏ బ్యాంకు నుంచి అయినా సరే విత్డ్రా చేసుకోవచ్చు. గ్రామీణులు పోస్ట్ ఆఫీస్ లో పోయి డబ్బులు ఇస్తారు. అదే ఎస్బీఐ అయింది, ఇంకో బ్యాంక్ అయింది, ఏ బ్యాంక్ వాళ్ళన్నా పోయి పోస్ట్ ఆఫీస్ లో విత్డ్రా చేసుకోవచ్చు. పల్లెల్లో ఏ బ్యాంకు సంబంధించింది అయినా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ డిపాజిట్ చేసే సౌకర్యం లేదు. ఇలా విత్డ్రా చేసే సౌకర్యం కల్పించడం వల్ల మరి మా దగ్గర క్యాష్ లేకుండా పోతుంది. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో ప్రతి పల్లెలోనూ ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. ఆ పోస్ట్ ఆఫీసులో అన్ని బ్యాంకులు ఎస్బీఐ తీసుకోవాలి, ఇండియన్ బ్యాంక్ తీసుకోవాలి, ఇంకో బ్యాంక్ తీసుకోవాలి, గ్రామీణ బ్యాంకు తీసుకో, అన్ని బ్యాంకులు లావాదేవీలు చేయొచ్చు, క్యాష్ విత్డ్రా చేయొచ్చు. మరి డిపాజిట్ చేసే సౌకర్యం లేదు. ఇలా డిపాజిట్ చేసే సౌకర్యం కల్పించమని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. అలా డిపాజిట్ చేసే సౌకర్యం కల్పిస్తే ఎన్నో మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఎన్నో బ్యాంకుల్లో ఉన్నారు, వివిధ బ్యాంకుల్లో ఉన్నారు. ఎంతమంది తవలు ఉంటే రైతులకి అలాగే మహిళలకి మన అకౌంట్లు ఉన్నాయి. ఆ అకౌంట్లు అన్నింటినీ కూడా మన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ద్వారానే ట్రాన్సాక్షన్ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము ఎప్పుడు 24/7 24 గంటలు పల్లెటూరు మేము అందుబాటులో ఉంటాం. కేవలం విత్డ్రా సౌకర్యం కల్పించినారు. మా దగ్గర క్యాష్ లేకపోవడం వల్ల సరిగ్గా ప్రజలకు మేము సేవలు అందించలేకపోతున్నాం. అదే మేము మా దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఏటీఎం మాదిరి మేము డబ్బులు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. అలా చేయగలిగితే ఇదొక్క అవకాశం కల్పిస్తే మాకు కూడా 8 గంటల పరివారం దొరుకుతుంది. మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఏమైనా ఫెసిలిటీస్ వస్తున్నాయో పెన్షన్తో సహా అన్ని కూడా మాకు వచ్చే అవకాశం ఉంటున్నాయి. ఇదే చివరి అవకాశం మాకు. 8వ వేతన కమిటీనే మాకు ఒక్కటే చివరి అవకాశం ఉండేది. ఇదొక్కటి ఏఈపీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే తపాలా శాఖ వారికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అది ఎంత ఎక్కువ అంటే మీరు 15,000 20,000 ఉంటే వాళ్ళు 70,000 80,000 జీతాల్లో ఉన్నారు. అంటే ఇంత వ్యత్యాసం ఉంది. చేసే పనంతా ఒకటే, ఉద్యోగం ఒకటే. కానీ ఈ వ్యత్యాసాల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను కూడా మా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మీరు చేస్తున్నారు. తప్పకుండా మీ సమస్యల పట్ల ఎప్పుడు స్పందించేటువంటి ఆలోచన ఉండే వ్యక్తులుగా నేను ఉంటాను మీ మధ్యలో. ఒక్కసారి మీ గతంలోనే మీ పరిస్థితి వివరించిన తర్వాత చాలా కష్టమైంది అతన్ని ఇక్కడి నుంచి పంపించడానికి. అంటే గతంలో మరి రామాయణం వెళ్ళినప్పుడు రావణాసుని లొంగ తీసుకొని సీతమ్మవారిని తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పడదో అంతకంటే ఎక్కువ పడాల్సి వచ్చింది తను పంపించడానికి. ట్రాన్స్ఫర్ అయిన కూడా రిలీవ్ కాకుండా మళ్ళీ డబ్బులు ఇచ్చుకొని మేనేజ్ చేసుకుని ఇప్పుడే ఉండిపోవడం ఆలోచనతో ఉన్నాడు. కానీ అతను మొదలు పెట్టలేదు. ఎందుకంటే మీ అందరికీ ఇబ్బంది పెట్టిన వ్యక్తిని మా మధ్యలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మేము కూడా పంపించడం జరిగింది. మీ సమస్యల పట్ల ఎప్పటికైనా సరే అంటే ఇలాంటి సమస్యలు వినడానికి కోసమే మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నది. ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళ సమస్యలని ప్రధానంగా మేము పార్లమెంట్లో ప్రస్తావించడమో లేకపోతే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడము లేకపోతే అధికారులు తెలియజేయడం అనేటువంటి విషయాన్ని మీకు ఒక అనుసంధానకర్తగా మేము ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మీ మధ్యలో మేము సమస్యలు వెళ్ళి తీసుకెళ్ళి మేమే చెప్పాల్సింది. సో మా బాధ్యతను ఎప్పుడు విస్మరించే పరిస్థితి ఉండదు. తప్పకుండా మీరు ఏదైతే మెమోరాండం ఇస్తున్నారో ఇవన్నీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన మంచి మంత్రి గారు వాళ్ళ సమస్యలు వింటారు, వెంటనే స్పందిస్తారు. కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. వారి సమక్షంలో మీరు కొంతమంది ఎవరైతే స్టేట్ వైడ్గా ఎవరైతే నేషనల్ వైడ్గా ఉన్నారో ఒక 20 మంది డెలిగేట్స్ లాగా మీరు వస్తే ఆయన్ని పిలిపించుకొని ఒక చోట సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళి పార్లమెంట్లో మనం ఖచ్చితంగా ప్రస్తావించి మన కోరికలు నెరవేర్చుకునే దాంట్లో నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ మీకు అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకి. ఇంకా కొన్ని నా దృష్టికి మీరు చెప్పినవి ఉన్నాయి, కొన్ని ఇంకా నేను ప్రత్యక్షంగా చూసేటువంటి కొన్ని ఉన్నాయి. చాలా చోట్ల పోస్ట్ ఆఫీసులు కూడా సరిగా లేవు. అవి కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా సేవలు తక్కువ ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఆ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం కూడా ఆగిపోయినాయి. అలాంటి వాటిని కూడా నాకు కొంచెం వివరిస్తే తప్పకుండా మనకి మంచి పోస్ట్ ఆఫీస్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి ఈ 8వ వేతన సవరణ సంఘంలో మిమ్మల్ని ఖచ్చితంగా చేర్పించేటువంటి విషయాలు కూడా మేము పెమ్మసాని గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా
ఇందాక కృష్ణయ్య గారు చెప్పినట్టుగా డిపాజిట్ సౌకర్యం మనం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడికో వాళ్ళు టౌన్లోకి వెళ్ళి డిపాజిట్ చేసుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే దానివల్ల మనకి ఆదాయం వస్తుంది, తద్వారా ఒక నమ్మకం వస్తుంది. పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఏదో ఉత్తరాలు బట్వాడా చేసేది కాదు, ఇక్కడ మనకు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకులో పనిచేస్తూ ఉంది, మనందరూ కూడా వడ్డీతో సహా వస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఆ డిపాజిట్ సౌకర్యం కూడా కల్పించే దిశగా కూడా మనము తప్పకుండా మంత్రి గారు తీసుకుంటాం. ఇంకా సమస్యలు ఏమైనా సరే మీరు ఢిల్లీలో కూర్చొని మనం మాట్లాడుకొని వారి సమక్షంలోనే అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం తెలియజేసుకుంటూ నాకు ఇతర కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.